నాగర్ కర్నూలు జిల్లా నెల్లికొండలో రైతులు ధర్నాకు దిగారు. మొక్కజొన్న కొనుగోలులో జరుగుతున్న ఆలస్యం, గన్నీ బ్యాగుల కొరతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రైతులు. గత 4 రోజులుగా గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తూకం వేసిన బ్యాగులను అధికారులు తీసుకువెళ్లడం లేదని ఆరోపించారు. వెంటనే మొక్కజొన్నను కొనుగోలు చేసి తూకం వేసిన ధాన్యాన్ని తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. వర్షాలు పడితే ధాన్యం, మొక్కజొన్న తడిసి తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కుట్లేసి బాడదాన్ని నింపి పెట్టిరు, కానీ లారీలు వస్తలేవు, బండ్లు వస్తలేవు. గోన సంచులు ఒకటి ఇచ్చిరు, నింపి పెట్టిరు రైతులకు. 20 రోజులు సంగతి 10 రోజులు సంగతి అంటే పాత స్టాక్ ఉంది, టోకన్ వైజ్ అనుకుంటా 10 రోజుల బ్యాగ్ మాల్ కుడుతుంది, అట్లే జామ్ అయిపోయి మార్కెట్ మొత్తం ఇప్పుడు సంచులు నిండినాయి, మార్కెట్ ఫుల్ అయింది. అడుగు కాలు పెట్టడానికి కూడా జాగలేదు. వాన పడితే కనుక ఒక్కొక్కరికి 5-6 లక్షలు అంటే కోట్ల మాల్ లాస్ అవుతుంది. ఆడ 500-600 మంది రైతులు ఉన్నారు. ఒకసారి లైవ్ లో వచ్చి చూస్తే అర్థమవుతుంది. చెప్తున్నారు అధికారులు, ఈ రోజు పడదలు కడతాం, రేపు పడదలు కడతాం, దానిలో వేసాం అంటారు, కానీ ఎవరికి ఏది ముందలు పోలేదు. ఒక రోజు ఒక లారీ 2 లారీలు వస్తున్నాయి, బాడదానం 20-30 వేలు వస్తుంది. ఒక 1000 సంచులు ఉడకంగా బయటకు పోతలేవు. ఒక్కొక్క నిన్న మాత్రం 2 లారీలు వచ్చినాయి, మొన్న ఒక 3 లారీలు వచ్చినాయి. వచ్చేది ఎక్కువ ఉంది, పోయేది లేదు. మొత్తం మార్కెట్ జామ్ అయిపోయింది.